ఇక 95 ఏళ్ల వయసులో సర్పంచ్గా గెలిచి రికార్డు సృష్టించాడు. తెలుగు రాష్ట్రాల ఎన్నికల హిస్టరీలోనే అరుదైన విజయం సాధించింది బీఆర్ఎస్. ఇప్పుడు పేట జిల్లా నాగారం మండల కేంద్రం వైపు చూస్తున్నారు. ఇక మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి 95 ఏళ్ల వయసులో యువ నాయకులతో పోటీపడి సర్పంచ్గా గెలిచి అరుదైన రికార్డును క్రియేట్ చేశారు. రామచంద్రారెడ్డిని ఓడించేందుకు అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా సర్వశక్తులొడ్డిన పరాభవం మిగిలింది. రామచంద్రారెడ్డి గెలుపు రాజకీయ చరిత్రలోనే సరికొత్త సంచలనాత్మక రికార్డుగా నిలిచింది. సూర్యాపేట జిల్లా నాగారం సర్పంచ్గా గెలిచిన రామచంద్రారెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోన్ చేసి అభినందించారు. ప్రజాసేవ చేసేందుకు వయసు అడ్డురాదని నిరూపించారంటూ కొనియాడారు. 100 ఏళ్లకు దగ్గరగా ఉన్న పెద్ద మనిషి నేటి యువతతో పోటీ పడుతూ ప్రజాసేవకు ముందుకు రావడం, ప్రజల ఆదరణ పొందుతూ గెలుపొందడం ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు. ఇక ప్రజాస్వామ్య ఎన్నికల విధానంలో ఇదో అరుదైన విషయమని కేసీఆర్ అన్నారు. ఇక రామచంద్రారెడ్డిని అభిమానంతో గెలిపించిన నాగారం గ్రామ ప్రజలను, మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను కేసీఆర్ అభినందించారు. రామచంద్రారెడ్డి సంపూర్ణ ఆయు ఆరోగ్యాలతో నాగారం గ్రామ ప్రజలకు సుపరిపాలన అందించాలని కేసీఆర్ గారు ఆకాంక్షించారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి, తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలి, రాష్ట్రం బాగుపడాలంటే బీఆర్ఎస్ అధికారంలోకి రావాలి. ఇది 95 ఏళ్ల వయసులో సర్పంచ్గా గెలిచిన రామచంద్రారెడ్డి మనసులో మాట. రాజకీయాలకు వయసు అడ్డు కాదని యువతతో పోటీపడి గెలిచిన రామచంద్రారెడ్డి ఈ వయసులో కూడా రాష్ట్ర బాగు గురించి పాటుపడుతున్నారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని అంటున్నారు. మళ్లీ రాష్ట్రం మునుపటిలా బాగుండాలంటే కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు.